Hello everyone. Today's my fish curry. ఫిష్ అయితే బాగా వేగాలండి. సో ఇక్కడైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను నేను. ఇక్కడ అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు ఈ రోజైతే చాలా లేట్ అయిపోయిందండి. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే 9కే నేను తిన్నాను. పూజ అంతా అయిపోయాక 10కి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. ఈరోజైతే లంచ్ టైము చాలా లేట్గా అవ్విందండి. చేపలు ఎంత తుల్లుతున్నాయో చూడండి బాబు, చాలా జాగ్రత్తగా చెప్పాలండి. దీన్ని ఫస్టే నేను పసుపు, ఆ తర్వాత కారము, పసుపు ఉప్పు రాసి ఉంచుతానండి. ఇక్కడైతే మా ఎసర ఉడుకుతుంది. ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది. సాల్ట్ వేస్తున్నానండి నేను, ఎందుకంటే బాగా మగ్గాలి. హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే చాలా లేట్ అయిపోయిందండి. నేను ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎంత 1 గంట అవడానికి వస్తుందండి, 1 గంట అవడానికి వస్తుంది. ఇప్పుడైతే ఈ కూర మగ్గుతుంది, అన్నము ఉడుకుతుందండి. బాగా దగ్గరికి అవ్వాలండి.
ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. నేనైతే రెడీమేడ్దే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. రెడీమేడ్ అంటే నేను చేత్తోని అల్లం ఉంటుంది కదండి, ఎక్కువగా పేస్ట్, అందుకే వేడి కదా, దానివల్ల నాకు భయం వేస్తుంది. పచ్చివాసన పోయిన వరకు వేపుకోవాలి. ఇది జీరా పౌడర్ వేస్తున్నాను. ఇది ధనియా పౌడర్ అండి, ఇది ధనియా పౌడర్. ఇప్పుడు బాగా కలుపుతాను. ఇప్పుడు ఇందులోని కొంచెం మసాలా వేస్తానండి, 2 స్పూన్లే. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, కాబట్టి 2 స్పూన్లే కారం వేయాలి. ఎక్కువగా కారము తినకూడదండి నేను. ఇందులో వాటర్ వేస్తున్నాను. వాటర్ అయితే వేసానండి. మా ఫిష్ కర్రీ అయితే చక్కగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, ఫిష్ అయితే ఇందాక వేపాను కదా ఫిష్. ఇప్పుడు దీనికి మూత పెట్టిస్తాను. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాక వీడియో చేశాను కదండి నేను, చేపలు వేపినట్టుగా. అదైతే కొంచెం కట్ అయిపోయిందండి ఇంకొక దాంట్లోకి, అంటే అది వీడియో తెస్తుంటే కొంచెం ఇదైపోయిందండి. సో అదైతే నేను యాడ్ చేయలేకపోతున్నానండి, సో సారీ. సో నేను లైవ్కి రావడానికి కారణం ఏంటి కాదండి, ప్రజలు ఎన్ని మాటలు అంటుంటారు, ఏవేవో అంటుంటారండి, దానివల్ల నాకు లైవ్లో రాబుద్దేయడం లేదండి. తర్వాత మన ఇది కాదండి, తెలుగు వాళ్ళు కాదు, మన మన వాళ్ళు మనలాగా కాదండి. ఎందుకంటే వాళ్ళు ఏదేదో చెడ్డ మాటలు ఇవన్నీను ఒకరికి ఇలాగైపోవాలి అలాగైపోవాలి అంటుంటారండి. తప్పు, అది ఎప్పుడు అనకూడదు. నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి ఇవన్నీ మాటలు ఆలకిస్తే. నేను ఒకరికి చెడ్డగా మాట్లాడి ఒకరికి చెడ్డగా అని వాళ్ళకి ఏటి దొరికిపోదు. ఒక దాని ఉన్నదండి,
ఒక దాయ ఉన్నది, అది నిన్న రాత్రి చేసింది. తర్వాత అది ఇది చేసింది. దానికి నేను ఏం చెప్పాలో అర్థమైపోద్ది, తనకైతే అర్థమైపోద్ది. ఒక దాయ ఉన్నది, చాలా లావుగా ఉంటుంది. అది చెడ్డ మాట్లాడింది, మళ్ళీ అది ఇది చేసింది. మనం నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, అది మీకు అర్థమైపోదులేండి. నేను పేరైతే చెప్పనండి. నాకు చాలా బాధ, ఇది చాలా అంటే వాళ్ళ మాటలు ఆలకిస్తేనే అదొకలాగా అనిపిస్తుంది. ఎందుకు మన లైఫ్ అది మనం ఇది చూసుకోవాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అని మనం బుర్రపాడు చేసుకోకూడదండి. ఎవరు ఎలా చేస్తారో వాళ్ళకి ఆ భగవంతుడే ఇది ఇస్తాడండి, చూస్తాడు. మీద నుంచి ఆ భగవంతుడే చూస్తాడు. ఒకరికి మేము ఇది చేయలేదు, చెడు చేయలేదు కాబట్టి భగవంతుడు ఎప్పటికీ మంచి చేస్తాడు. ఎవరు చెడు ఆలోచిస్తే వాళ్ళ చెడు వాళ్ళకే ఉంటుందండి. దేవుడు ఎప్పటికీ మంచి చేస్తాడు కానీ చెడు ఎప్పుడు చేయడండి. కానీ ఎవరితో కూడా చెడు చేయడు, అందరితో మంచి చేస్తాడు. ఇక్కడైతే గ్రేవీ ఉడికిపోతుంది, బాగా ఉడుకుతుంది, దగ్గరికి అవుతుంది. ఇప్పుడు నేనైతే ఫిష్ ముక్కలు వేస్తున్నాను. ఫిష్ మసాలా వేస్తున్నాను. ఇది ఫిష్ మసాలా అండి, ఫిష్ మసాలా ఇది. నేను ఎక్కువగా మసాలాలు కారాలు అవన్నీ తినకూడదండి. చూడండి, ఇప్పుడైతే ఇందులోని ఇది కొత్తిమీర వేస్తున్నాను. బాగా ఉడుకుతుంది. మా ఫిష్ కర్రీ సూపర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. రెడీ అంతా ప్రిపేర్ అంతా అవ్వాక నేను చూపిస్తాను, ఓకేనా? హలో అండి, మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి మా ఫిష్ కర్రీ. ఇప్పుడు ఇందులో మూత పెట్టిస్తాను. సో ఇక్కడ అన్నం కూడా వండిస్తాను. ఫిష్ కర్రీ అయితే వేడి వేడి ఫిష్ కర్రీతోని అన్నం తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.